ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమలలో ఉన్న భక్తుల యొక్క రద్దీని గురించి, అలాగే ఆర్జిత సేవ దర్శనం టికెట్ల అవైలబిలిటీ గురించి తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. అంటే ఎక్కడ దొరుకుతాయి, ఎలా తీసుకోవాలి, ఏ టైంకి దొరుకుతాయి, సేవలు ఎలా ఉంటాయి అని భక్తులు అడుగుతున్నారు. వాటి యొక్క పూర్తి వివరాలను గురించి మరియు భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా జూన్ 12వ తేదీన అంటే నిన్నటి రోజున తిరుమలలో స్వామివారిని మొత్తం 69,609 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 33,144 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 4,11,00,000 రూపాయలు. ఈ రోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం దాదాపుగా 15 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లను తీసుకొని సర్వదర్శనానికి వెళ్లిన భక్తులకు దర్శనానికి దాదాపుగా 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి దాదాపుగా 4 గంటల సమయం పడుతోంది. రోజులాగే ఈ రోజు కూడా యథావిధిగా చిన్నపిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనము కొనసాగుతోంది. విఐపి బ్రేక్ దర్శనాలు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయండి. ఇన్ఫాంట్ దర్శనానికి దాదాపుగా 2 గంటల సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనానికి కూడా దాదాపుగా 1:30 నుంచి 2 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రతిరోజులాగే ఈరోజు కూడా తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది కొనసాగుతూనే ఉందండి. ఇంకా ఏమాత్రం కూడా తగ్గలేదు. ఫ్రీ దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి ATGH వరకు కూడా తిరుమల కొండపైన భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారండి. దీన్ని బట్టి భక్తుల యొక్క రద్దీ ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆర్జిత సేవ దర్శనం టికెట్ల గురించి తెలియజేయమని భక్తులు అడిగారండి. వీటిని 500 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా అంటారు. ఎందుకంటే ఒక టికెట్ 500 రూపాయలండి. ఆర్జిత సేవలు అంటే తిరుమల ఆలయంలోని స్వామివారికి కొన్ని సేవలు చేస్తారండి. అవేంటంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ మరియు ఆర్జిత బ్రహ్మోత్సవం. ఈ సేవలన్నింటినీ కలిపి ఆర్జిత సేవలు అంటారు. వీటి యొక్క ధర అనేది ఒకరికి 500 రూపాయలండి. అందుకే 500 రూపాయల దర్శనం టికెట్లు అని కూడా అంటారు. ఈ ఆర్జిత సేవ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులు తిరుమల ఆలయంలో ముందుగా మీరు బుక్ చేసుకున్న సేవలో కూర్చొని సేవ అంతా చూసిన తర్వాత మిమ్మల్ని సుపదం క్యూ లైన్ నుంచి దర్శనానికి పంపించడం జరుగుతుంది. ఈ 500 రూపాయల దర్శనం అనేది 3 గంటల్లోపు పూర్తయిపోతుంది. సేవను చూసిన తర్వాత దర్శనం ఉంటుంది. ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవాలంటే వీటిని కేవలం ఆన్లైన్లో టీటీడీ వారి అఫీషియల్ యాప్ మరియు వెబ్సైట్లో మాత్రమే విడుదల చేస్తారండి. వీటిని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇంకెక్కడా కూడా ఇవ్వరన్నమాట. అవి కూడా ప్రస్తుతం ఈ ఆర్జిత సేవ దర్శనం టికెట్లను 2025 ఆగస్టు నెల వరకు సంబంధించిన టికెట్లను విడుదల చేసేసారండి. అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. తదుపరి సెప్టెంబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవ దర్శనం టికెట్లను ఈ జూన్ నెల చివరి వారంలో ఆన్లైన్లో టీటీడీ వారి వెబ్సైట్లో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. ఇంకొకరు సేవ బుక్ చేసుకున్న తర్వాత సేవకు వెళ్ళేటప్పుడు డ్రెస్ కోడ్ ఏమన్నా పాటించాలని అడిగారు. అవునండి, డ్రెస్ కోడ్ అయితే పాటించాల్సి ఉంటుంది. ట్రెడిషనల్ డ్రెస్సెసే వేసుకోవాలండి. జెంట్స్ అయితే పంచా, షర్ట్ లేదా కుర్తా పైజమా వేసుకోవాలి. ప్యాంట్స్ని, టీషర్ట్స్ని ఈ సేవలకి అలౌ చెయ్యరు. అలాగే లేడీస్ అయితే ట్రెడిషనల్గా హాఫ్ సారీ లేదా పంజాబ్ డ్రెస్ని ధరించవలసి ఉంటుంది. ఇవండి 500 రూపాయల ఆర్జిత సేవ దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇక శ్రీవారి భక్తులు అడిగిన ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు, హాయ్ మ్యామ్, మేము జూన్ 23వ తేదీకి 300 రూపాయల దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము.
సాయంత్రం 5 గంటలకి దర్శనం ఉంది. బట్ ఆ రోజు మాకు కిడ్స్ ఉన్నారు, ఫైనల్ ఎగ్జామ్ స్కెడ్యూల్ ఇచ్చారు. కాబట్టి ఎగ్జామ్ చూసుకొని మేము స్టార్ట్ అయ్యి కొండపైకి వెళ్ళిపోయేసరికి సాయంత్రం 8 గంటలు అవుతుంది. మా సిచ్యువేషన్ ఏంటి, అప్పుడు వెళ్తే అలౌ చేస్తారా అని అడిగారు. 300 రూపాయల దర్శనం టికెట్లో ఇచ్చిన టైం దాటిపోతే గనుక ఆ రోజు రాత్రి 10 గంటల లోపు మీరు ఎప్పుడైనా కూడా దర్శనానికి వెళ్ళొచ్చండి. టెన్షన్ ఏమీ అవసరం లేదు. మీకు జూన్ 23వ తేదీ సాయంత్రం 5 గంటలకి దర్శనం టైం ఇచ్చుంటే గనక రాత్రి 10 గంటల లోపు మీరు ఏ టైంలో అయినా 300 రూపాయల దర్శనం క్యూలోకి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అలాగే మాకు జూలై నెలలో శ్రీవాణి టికెట్స్ కావాలి, ఎలా ట్రై చేస్తే దొరుకుతాయి తెలియజేయగలరు అని అడిగారు. తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా జేఈఓ ఆఫీస్ అంటే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ ఉంటుందండి. అందులో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి శ్రీవాణి దర్శనం టికెట్లను ఆఫ్లైన్లో టీటీడీ వారు కేటాయిస్తారు. అయితే తెల్లవారుజామునే వెళ్ళి క్యూలో ఉండాలండి, జనాలు ఆల్రెడీ ఉంటారు అక్కడ. మీరు తెల్లవారుజామునే వెళ్ళి క్యూలో ఉంటే మీకు శ్రీవాణి టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏ రోజుకు సంబంధించిన దర్శనం టికెట్లను దాని ముందు రోజు టీటీడీ వారు కేటాయిస్తారండి. ఆ టైంకి వెళ్ళి మీరు ఉదయాన్నే క్యూలో ఉంటే మీకు టికెట్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఎస్ఎస్డి టోకెన్ లేకుండా ఫ్రీ దర్శనంకి మెట్లగుండా వెళ్ళాలా లేక డైరెక్ట్గా తిరుమలకు వెళ్ళొచ్చా మేడం అని అడిగారు. టికెట్స్ ఉన్నా లేకపోయినా, ఏ టికెట్స్ లేకుండా మీరు దర్శనంకి వెళ్ళాలనుకుంటే కూడా మీరు నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా బస్సులో వెళ్ళి కొండపైన ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వచ్చండి. ఖచ్చితంగా నడిచే వెళ్ళాలి అని అయితే రూల్ లేదు. ఎటువంటి దర్శనం టికెట్స్ తీసుకోకుండా కూడా మీరు బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళి ఫ్రీ దర్శనం క్యూ లైన్లో డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. అలాగే మేడం మాకు ఆగస్టులో 300 రూపాయల దర్శనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం, కానీ మధ్యాహ్నంకి రూమ్స్ దొరకలేదు, ఏం చేయాలి పరిస్థితి అని అడిగారు. తిరుమల కొండపైన ప్రతిరోజు కూడా సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 5 గంటల నుంచి రూమ్స్ని కేటాయిస్తారండి టీటీడీ వారు. ఆ సమయానికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నట్టయితే మీకు రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ రూమ్స్ తీసుకోవాలంటే కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలుంటే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.